నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. తెలుగు సినీ పరిశ్రమలో ఒక అజరామరమైన అధ్యాయం మెగాస్టార్ చిరంజీవి. నేటికి ఆయన 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. కానీ వయసు పెరిగినా ఆయనలో ఉన్నటువంటి చైతన్యం, ఆకర్షణ మాత్రం మరింత పెరుగుతోంది. చిరంజీవి పేరు వినగానే గుర్తుకొచ్చేది పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, కామెడీ సీన్స్, శక్తివంతమైన నటన, ఉత్సాహభరితమైన డాన్స్ మాత్రమే కాదు, సమాజం పట్ల ఆయన చూపినటువంటి బాధ్యత కూడా. మొగల్తూరులో పుట్టిన చిన్న బాలుడు నేడు భారతీయ సినిమా చరిత్రలో చిరస్మరణీయమైన లెజెండ్గా నిలవడం అసాధారణ విషయం. 1970ల చివరిలో ప్రారంభమైన ఆయన సినీ ప్రయాణం 80లో ఊహించని ఎత్తుకు చేరింది. ఖైదీ చిరంజీవి కెరియర్కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. మెగాస్టార్ హోదా తీసుకొచ్చింది. గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు, అతిలోక్ సుందరి, ఇంద్ర, ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్లు ఆయన స్టార్డమ్ కి నిదర్శనాలు. ఇక కేవలం కమర్షియల్ సినిమాలే కాదు, రుద్రవీణ వంటి చిత్రాల ద్వారా సామాజిక సందేశాలను కూడా అందించారు. తెలుగు సినిమాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన తొలి హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా విడుదల అంటేనే 100 రోజుల రికార్డులు సృష్టించేది. ఆ కాలంలో 100 రోజులు జరుపుకోవడం అంటే ఒక పండుగే. కానీ చిరంజీవి విజయాలు తెర మీద మాత్రమే పరిమితం కాలేదు. 1998లో స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానం, నేత్రదానం ఉద్యమాలు విస్తృతమయ్యాయి. వేలాది మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. కోవిడ్ టైంలో సినీ వర్గాలకు మార్గదర్శకుడిగా, పరిశ్రమ సమ్మెల్లో ఒక రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన సేవ మరపురానిది. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా నేనున్నానంటాడు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు లభించాయి. ఇవి ఆయన ప్రతిభకు మాత్రమే కాకుండా సమాజానికి చేసిన కృషికి కూడా గుర్తింపు లభించింది. నేడు చిరంజీవి 70వ ఏట అడుగు పెడుతున్న ఆయన లెగసీ మాత్రం ఎప్పటికీ పసిపిల్లల ఉత్సాహంలా తాజాగా ఉంటుంది. నటనలో మేటి, సేవలో అగ్రగామి, వినయంలో ప్రతిరూపం. ఇవే చిరంజీవి ఆభరణాలు. ఆయన పేరు, ఆయన వ్యక్తిత్వం, ఆయన ప్రయాణం తరతరాల ప్రేక్షకులకు ఒక ప్రేరణగా నిలుస్తుంది. భారతీయ సినిమా చరిత్రలో ఒక వెలుగు నక్షత్రం. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన పేరు చిరంజీవి. ఇవాళ 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేవలం ఒక వ్యక్తి వయస్సు మైలురాయి కాదు, ఒక తరానికి స్ఫూర్తినిచ్చినటువంటి ప్రయాణం ఇది. కెరియర్లో ఓ దశలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తిరిగి ఖైదీ నెంబర్ 150తో సినీ రంగానికి రీఎంట్రీ ఇచ్చి మరోసారి తన స్టార్డమ్ను రుజువు చేశారు. దాదాపు 47 ఏళ్ల సినీ ప్రయాణం, వందలాది చిత్రాలు, కోట్లాది మంది అభిమానులు, ఇవన్నీ మెగాస్టార్ వారసత్వాన్ని మరింత గొప్పగా నిలబెట్టాయి. కానీ చిరంజీవి ప్రత్యేకత కేవలం తెరపై కాదు, ఆయన మానవతా హృదయం, నిజమైన మెగా వైభవం. ఇక తెలుగులో మిమిక్రీ అంటే గుర్తుకొచ్చే అతి కొద్ది మంది ఆర్టిస్టులు శివారెడ్డి టాప్ ప్లేస్ లో ఉంటారు. స్టేజ్ షోలతో ప్రారంభమైన ఆయన ప్రయాణం మిమిక్రీతోనే కాదు, హాస్యంతోనూ ప్రేక్షకులను అలరించింది. దివంగత సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇతర ప్రముఖుల వాయిస్లను పర్ఫెక్ట్ గా అనుకరించి విపరీతమైన క్రేజ్ ని సంపాదించారు. మిమిక్రీతో మాత్రమే కాకుండా యాంకర్ గా, జడ్జ్ గా కూడా తన ప్రతిభను చూపించారు. జెమిని టీవీ, అలాగే జీ తెలుగులో ఉన్నటువంటి మా టీవీలో కూడా పలు షోలు ఆయన చాలా చక్కగా నిర్వహించారు. జూలక్టకలో జడ్జిగా కూడా ఆయన వినోదాన్ని పంచారు. సో ఇంతగానం శివారెడ్డి గురించి ఈ రోజు ఎందుకు చెప్తున్నాను అంటే, శివారెడ్డితో ఉన్నటువంటి, చిరంజీవి గారితో శివారెడ్డికి ఉన్నటువంటి అనుబంధం చాలా ప్రత్యేకమైంది. మరి నా మాటల్లో నేనెందుకు చెప్పడం?